ప్రైమ్ న్యూస్ కి స్వాగతం। గ్రామంలోన బంగారపు కొత్త దేవాలయ నిర్మాణంతో కొత్తగా దేవరను జరుపుకుంటున్నాము। గతంలోన 2011-2012లోన ఈ యొక్క దేవరను మా ఊరి గ్రామ ప్రజలు జరుపుకున్నారు। ఆ తర్వాత 10 ఏళ్ల వరకు ఈ యొక్క పండుగను నోచుకోలేదు। కానీ ఇప్పుడు కొత్త గుడి సందర్భంగా ప్రజలందరి సహకారంతో ఈ గుడిని నిర్మించినాము। ఆ తర్వాత ప్రజల సహకారంతో దేవర చేయాలనే సందర్భంగా మేమందరం నిర్ణయించుకొని ఈ రోజున అంగరంగ వైభవంగా మరి అమ్మవారి జాతరను ఘనంగా పురస్కరించుకోవడం జరిగింది। ఈ యొక్క పండుగకు సహకరించేటువంటి ప్రజలకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। మరి భవిష్యత్తులో కూడా కొన్ని లోటుపాట్లను మేము సర్దుబాటు చేసుకొని ఇంకా గ్రాండ్ గా ఇంకా అంగరంగ వైభవంగా కూడా మేము ఈ యొక్క పండుగను జరుపుకుంటాము। మీరందరూ మాకు సహకారం అందించాలని మాజీ ఎమ్మెల్యే కూడా ఈ గుడి నిర్మాణానికి దాదాపుగా 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది। గతంలో 1 లక్ష ఇచ్చిన తర్వాత మళ్ళా పిలిచి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈ గుడిని పూర్తిగా సంపూర్ణంగా చేయడానికి ఆయన నుండి పూర్తి సహకారం దొరికింది। భవిష్యత్తులోన ఈ యొక్క గ్రామ ప్రజలు కుల మతాలకు అతీతంగా ఈ పండుగను ఈ రోజున జరుపుకున్నారు। దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను। ఎందుకంటే ఈ యొక్క కులాలనేటివి ప్రజల యొక్క ఐకమత్యను ఖచ్చితంగా దెబ్బతీస్తాయనే ఉద్దేశంతోన ఈసారి అందరూ ముందుగా అందరూ కలిసికట్టుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ రావాలని చెప్పేసి పిలుపునివ్వడంతో ఒకేసారి గ్రామ ప్రజలు బంగారమ్మకు కుమ్మాలు తీసుకొని మరి రావడం జరిగింది। ఈ యొక్క సందర్భంగా వీళ్ళు ప్రజలు నాకు సహకరించడం అనేది చాలా సంతోషకరమైన విషయం। ఏంటంటే కొంచెం ప్రజలు స్లోగా వచ్చింటే ఇంకా బాగా జరిగేదని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము। భవిష్యత్తులో అలాంటిది పునరావృతం కాకుండా ప్రజలు సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। నా పేరు లోకేష్, బల్లెకల్ గ్రామ సర్పంచ్। ఇది మా గ్రామం బల్లెకల్ గ్రామము। నేను మాజీ సర్పంచ్, మరి డీలరు, సర్పంచ్, మా గ్రామ పెద్దలు అందరి తరఫున మాజీ ఎంపీటీ శివయ్య అందరి తరఫున మా గ్రామము నుంచి తెలియజేయడం ఏమనగా పూర్వకాలం నుంచి పెద్దల నుంచి ఒక బ్రహ్మ ఉత్సవాలు బంగారమ్మ తల్లిది కుంభ మేళాలతోనే జరుపుకుంటున్నాము। అదే విధంగా 5 సంవత్సరాలకు ఒకసారి 9 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటాం అందరూ ఐక్యంగా। మరి బంగారమ్మ గుడి ఈ సంవత్సరం కొత్తగా నిర్మాణం శిల్పితోనే జరిగింది। దాని కొరకే అమ్మవారు కూడా 50 లక్షలతోనే కొత్త అమ్మవారిని చేపించినాము। గుడిలోన అమ్మవారు కొత్త గుడి చేపించినందుకు ఈ సంవత్సరము దేవర ఉత్సవం జరుపుకుంటున్నాము। మా గ్రామంలో చిన్నలు పెద్దలు రైతులు అందరూ ఏ కొస్తులుగా అందరికీ ఏ మాత్రము ఏ పొరపాట్లు జరగకుండా గ్రామ పెద్దలుగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినామని తెలియజేస్తున్నాం। గత రాబోయే సంవత్సరాల్లో కూడా ఇదే గ్రామ పెద్దల ఆధ్వర్యంలోన మరి మన నాయకుల అండదండాలతోన ఈ యొక్క కార్యక్రమాలు పెద్ద తమ్ముళ్ళము ఎస్ఐ సారు తరఫున మేము ఈ యొక్క కార్యక్రమాల్ని సహకరించి జరుపుకుంటామని తెలియజేసుకుంటున్నాం। నా పేరు నరసింహులు, ఎక్స్ సర్పంచ్ బల్లెకల్।